హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ విత్ మీ. సో ఇప్పుడు మనం జనరల్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ రైటింగ్ కానీ ఆర్ఎల్స్ కొన్నిసార్లు ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 2011 సెన్సస్ ప్రకారం. సో మనం జనరల్గా లెట్ సపోజ్ ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ లిటరసీ రేట్ గురించి కానీ క్వశ్చన్ అడిగినా, లెట్ సపోజ్ ఒక డిఫరెంట్ స్టేట్స్ గురించి కానీ అడిగిన, పాపులేషన్ డెన్సిటీ గురించి, పాపులేషన్ గురించి, అలా సెన్సస్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగినా మనము ఫ్యాక్ట్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేయడం బెటర్. సో అందుకని చెప్పేసి 2011 సెన్సస్ని మనం డివైడ్ చేసి కొన్ని సిరీస్గా డివైడ్ చేసి రోజుకి కొన్ని ఆర్ వీక్లీ కొన్ని మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది 2011 సెన్సస్ ప్రకారం. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ సెన్సస్ జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ 2021లో మనకి సెన్సస్ అయితే జరగలేదు. దానికి డిఫరెంట్ రీజన్స్ అయితే ఉన్నాయి. అది ఇప్పుడు మన టాపిక్ కాదు. ఓన్లీ 2011 అంటే మనం ఫాలో అవుతున్న సెన్సస్ యొక్క వాల్యూస్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఒక్కొక్క స్టేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది మాత్రమే మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఫస్ట్ వన్ చూస్తే కనుక స్టేట్ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. సో అసలు ఫస్ట్ పాపులేషన్ డెన్సిటీకి వేరియేషన్ తెలియాలి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మనం జనరల్గా చదువుతాం మాస్ బై వాల్యూమ్ అని చెప్పి. సో డెన్సిటీకి ఒక ఫార్ములా అయితే ఉంటుంది కదా. సో ఎంతమంది అయితే ఉంటున్నారు ఇన్ పర్టిక్యులర్ ఏరియా, ఒక కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది ఉంటున్నారు అనేది డెన్సిటీ అనమాట. సో ఇది వచ్చేసరికి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ చూస్తే హైయెస్ట్ పాపులేషన్. సో పాపులేషన్ వర్డ్ వేరు, పాపులేషన్ డెన్సిటీ వేరు. పాపులేషన్ అంటే జనరల్గా ఓవరాల్గా కౌంట్ చెప్తాము. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏరియాస్లో ఎంత డెన్స్గా ఉంటున్నారు. లెట్ సపోజ్ మన కొన్ని ఏరియాస్ చూస్తే సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్తే జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఓన్లీ ఒక 10 హౌసెస్ అలానే కనిపిస్తాయి. అలా ఫామ్ హౌసెస్ అవి మాత్రమే ఉంటాయి. అదే సిటీలో మాత్రం ఒక్కొక్క వీధిలోనే దగ్గర 20 to 30 హౌసెస్ అయితే ఉంటాయి. సో అది డెన్సిటీ అంటే అనమాట. సో స్టేట్ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. సో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చేసరికి సో స్టేట్ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ బీహార్. సో బీహార్కి ఎంత పాపులేషన్ డెన్సిటీ ఉంది అంటే 1106 పర్ స్క్వేర్ కిలోమీటర్. సో ఇంతమంది ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉంటున్నారు అని అర్థం. 1106 అంటే ఎవ్రీ బీహార్లో ఉన్న ప్రతి ఒక్క స్క్వేర్ కిలోమీటర్లో అలానే ఉంటారా అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఇలా చెప్తారు. సో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఉంది? బీహార్లో. అంటే డెన్స్గా ఉంటారు జనాలు, దగ్గర ఎక్కువ మంది ఉంటారు అనమాట, గుంపులుగా. వాళ్ళ హౌసెస్ అలానే ఉంటాయి. నెక్స్ట్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. సో ఏ స్టేట్లో పాపులేషన్ డెన్సిటీ తక్కువ అంటే ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. సో హైయెస్ట్ వచ్చేసరికి బీహార్ ప్లస్ అరౌండ్ 1100 అయితే ఉంటుంది పర్ స్క్వేర్ కిలోమీటర్. సో డెన్సిటీని ఎలా మెజర్ చేస్తున్నారు. సో మనం డెన్సిటీ అని రాసేసి బై మిస్టేక్ క్రోర్స్ అని రాసామనుకోండి, అది బ్లండర్ మిస్టేక్. సో నేను మిస్టేక్ రాస్తున్నాను చూడండి అని చెప్పేసి మనం ఇవాల్యుయేటర్కి మన మిస్టేక్ని పోర్ట్రేట్ చేసినట్టు ఉంటుంది. సో అలా అయితే ఎప్పుడు చేయొద్దు. సో స్టేట్ విత్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి బీహార్ స్టేట్ ఉంది, అరౌండ్ 1100 పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంది. లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లో ఓన్లీ 17 persons పర్ స్క్వేర్ కిలోమీటర్. ఇది లోయెస్ట్, అది హైయెస్ట్. మధ్యలో రకరకాల స్టేట్స్ని మనము ప్లేస్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క వాల్యూస్ని బట్టి, డెన్సిటీని బట్టి. ఈ రెండు అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ పాపులేషన్. సో స్టేట్స్ని, యూనియన్ టెరిటరీస్ని విడిగా సపరేట్ చేయడం జరిగింది. సో యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ పాపులేషన్ అంటే నథింగ్ బట్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో హైయెస్ట్ పాపులేషన్ ఉంది 168 crore. సో 1.68 crore. 1.68 crore అయితే న్యూఢిల్లీలో హైయెస్ట్ పాపులేషన్ రికార్డ్ అయింది. అండ్ యూనియన్ టెరిటరీ విత్ లీస్ట్ పాపులేషన్ వచ్చేసరికి లక్షద్వీప్. సో ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 1 lakh కూడా లేరు, 1 crore కూడా లేరు, 64.5
థౌజండ్స్ మాత్రమే 64,500 జనాలు మాత్రమే లక్షద్వీప్లో ఉన్నారు. సో ది లీస్ట్ పాపులేషన్ అండ్ హైయెస్ట్ పాపులేషన్ ఢిల్లీ వచ్చేసరికి 1.7 crore. మ్యాక్సిమం మన యూనియన్ గవర్నమెంట్ అందరూ అక్కడే ఉంటారు. నెక్స్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్. సో యూనియన్ టెరిటరీస్ అయితే చూసాం కదా. ఇప్పుడు 5th వన్ స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటిది? ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ పాపులేషన్ ఉంది. ఇక్కడ దగ్గర 19.98 అంటే ఆల్మోస్ట్ 20 crores. ఉత్తరప్రదేశ్లో 20 crore పీపుల్ అయితే ఉన్నారు. నెక్స్ట్ స్టేట్ విత్ ద లోయెస్ట్ పాపులేషన్. సో లోయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏంటిది అంటే సిక్కింలో ఓన్లీ 6.1 lakh మాత్రమే. సో ఇట్ ఈస్ ఓన్లీ 6.1 lakh. సో 20 crores ఎక్కడ, 6 lakhs ఇక్కడ. అందుకే సిక్కిం అనేది లోయెస్ట్ లీస్ట్ పాపులేషన్ స్టేట్ అయింది. అండ్ ఉత్తరప్రదేశ్ ఏమో హైయెస్ట్ పాపులేషన్. సో ఇప్పటి వరకు చదివింది ఒకసారి రివైజ్ చేద్దాం. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్లో ఉంది. అండ్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ పాపులేషన్ ఏమో న్యూఢిల్లీ. యూనియన్ టెరిటరీ విత్ లీస్ట్ పాపులేషన్ ఏమో లక్షద్వీప్. నెక్స్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ మీరు చూస్తున్నారు కదా. డెన్సిటీ అంటేనేమో యూనిట్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్లో మెన్షన్ చేశాము. అదే పాపులేషన్ అంటేనేమో క్రోర్స్, ల్యాక్స్లో మెన్షన్ చేస్తున్నాము. స్టేట్ విత్ ద లోయెస్ట్ పాపులేషన్ ఇస్ సిక్కిం విచ్ హ్యాస్ 6.1 lakhs ఓన్లీ. నా స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు ద 1000 మేల్స్. అంటే ఫీమేల్స్ యొక్క రేషియో. ఫీమేల్స్ టు ఒక 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అని కనుక మనం రేషియో తీసుకుంటే దాన్ని సెక్స్ రేషియో అంటారు. సో ఆ రేషియో వచ్చేసరికి ఎక్కడ హైయెస్ట్ ఉంది అంటే కేరళలో హైయెస్ట్ ఉంది. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో. సో స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో అంటే 1000 members మేల్కి 1084 అంటే ఫీమేల్ ఎక్కువే ఉన్నారు. సో ఇట్ ఈస్ హైయెస్ట్. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో అంటే 879. 1000 మేల్కి 879 ఫీమేల్స్ మాత్రమే ఉన్నారు. దిస్ ఈజ్ హర్యానా. హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. నెక్స్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్. సో జనరల్గా మనకు తెలిసిన విషయమే కేరళలో ఎప్పుడు లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది అని. సో ఇట్ ఈస్ 94% లిటరసీ రేట్. అండ్ చూసాక లిటరసీ రేట్ అయితేనేమో పర్సంటేజెస్లో మెన్షన్ చేస్తున్నాం. సెక్స్ రేషియోస్ ఓన్లీ నెంబరే రాస్తున్నాం. పాపులేషన్ ఏమో ల్యాక్స్, క్రోర్స్లో. అండ్ డెన్సిటీ ఏమో పర్ స్క్వేర్ కిలోమీటర్. సో స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ? కేరళలో. అది ఎంత ఉంది అంటే 94% ఉంది. నెక్స్ట్ స్టేట్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఈస్ బీహార్. సో స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉంది బీహారే. అండ్ లోయెస్ట్ లిటరసీ రేట్, చాలా తక్కువ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏంటిది అంటే బీహార్. ఇట్ హ్యాస్ 61.8%. సో అక్కడ లిటరసీ రేట్ ఎంత? 61.8%. సో ఓకే. సో ఒక 10 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకున్నాము. సో హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ నేర్చుకున్నాము. నెక్స్ట్ పాపులేషన్ నేర్చుకున్నాము. సెక్స్ రేషియో నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం లిటరసీ రేట్ కూడా చూసాము. 10 పాయింట్స్ నేర్చుకున్నాము. తర్వాత సెన్సస్ గురించి ఫ్యాక్ట్స్ అన్నమాట. సో అసలు సెన్సస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఇప్పుడు చూద్దాం. హెన్రీ వాల్టర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సెన్సస్. సో హెన్రీ వాల్టర్ అనే వ్యక్తిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అని అంటాము. సో హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అంటే హిజ్ నేమ్ ఈస్ హెన్రీ వాల్టర్. నెక్స్ట్ the census was first started under British Viceroy Lord Mayo in 1872. అసలు సెన్సస్ ఎప్పుడు కౌంట్ చేయడం, జనాల పాపులేషన్ ఇవన్నీ కౌంట్ చేయడం స్టార్ట్ చేశారంటే 1872లో అండర్ బ్రిటిష్ వైస్రాయ్. సో బ్రిటిష్ వైస్రాయ్ కింద లార్డ్ మాయో అనే పర్సన్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. 1872లో ఫస్ట్ సెన్సస్ జరిగాయి. నెక్స్ట్ ద ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ వాస్ టేకెన్ అండర్ బ్రిటిష్ రూల్ ఆన్ February 17, 1881. సో 72లో స్టార్ట్ చేశారు. అండ్ 1881లో సెన్సస్ అయితే తీసుకున్నారు బై WC ప్లోడెన్, సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో సెన్సస్ తీసుకున్న ఫస్ట్ కమిషనర్ ఎవరు అంటే WC ప్లోడెన్ అన్న వ్యక్తి. Next, the first census of independent India was conducted in 1951. సో ఇండియా అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలో
ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగినాయి అంటే 1951లో జరిగాయి, విచ్ వాజ్ ద 7th సెన్సస్ ఇన్ ఇట్స్ కంటిన్యూస్ సిరీస్. సో కంటిన్యూస్ సిరీస్లో ఇది ఒక సెవెంత్ సెన్సస్ అనమాట స్టార్ట్ చేసినప్పటి నుంచి. నెక్స్ట్ సెన్సస్ 2011 వాజ్ ద 15th నేషనల్ సెన్సస్. సో నేషనల్ వైజ్గా కౌంట్ చేస్తే 15th నేషనల్ సెన్సస్ ఆఫ్ ద కంట్రీ సిన్స్ 1872, అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ 7th ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి అయితే 7th వన్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఫ్యాక్ట్స్ ఏమో ఒక 10 పాయింట్స్ తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం సెన్సస్ యొక్క ఫ్యాక్ట్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెన్సస్ కూడా ఒక 5 పాయింట్స్ తెలుసుకున్నాం. హెన్రీ వాల్టర్ ఫాదర్ అని చెప్పి ఫస్ట్ 1872లో వాయిస్రాయ్ లార్డ్ మాయో స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 1881లో జరిగాయి. నెక్స్ట్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1951. సో ఫస్ట్ సెన్సస్ 1951లో జరిగాయి. దట్ ఈస్ ద 7th సెన్సస్ ఇన్ ఇట్స్ కంటిన్యూస్ సిరీస్. సో 7th సిరీస్లో అండ్ 2011లో 15th నేషనల్ సెన్సస్ అంటాము. సో 7th ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 7th వన్.